హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా? ఇంట్లోనే మీ పిల్లల బర్త్డేస్కి, యానివర్సరీలకి, అలాగే ఏదన్నా ఫంక్షన్స్కి ఈజీగా బర్త్డే కేక్ని తయారు చేసుకోవచ్చండి. దీనికోసం మీ దగ్గర మైదా పిండి ఉండాల్సిన అవసరం లేదు, అలాగని గోధుమ పిండి అవసరం లేదు, ఫ్రెష్ క్రీము, విప్పింగ్ క్రీము, హ్యాండ్ బ్లెండర్, విస్కర్ ఏమీ అవసరం లేదండి. నేను వీడియోలో చూపించినట్టుగా చేయండి, సూపర్ టేస్టీగా బేకరీలో లాగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారైపోతుంది. దీనికోసమని ముఖ్యంగా మనకి కావాల్సింది 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అండి. ఇక్కడ నేను 30 రూపాయల ఓరియో బిస్కెట్ ప్యాకెట్లని రెండింటిని తీసుకున్నాను. ఒకటి చాక్లెట్ ఫ్లేవర్, అలాగే ఇంకొకటి వెనిలా ఫ్లేవర్. ఇలాగా బిస్కెట్లని మధ్యలోకి తీస్తే క్రీమ్ ఉంటుంది కదండి, ఆ క్రీమ్ వరకు సపరేట్ చేసేసి మనం వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఏదైతే బిస్కెట్ మధ్యలో క్రీమ్ ఉంటుందో అదే క్రీమ్ తోటి మనం కేక్ మీద డెకరేషన్కి వాడుతున్నామండి. అలాగే మనం వెనిలా ఫ్లేవర్తో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ని కూడా తీసుకున్నాం కదా, దాన్ని కూడా సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్లోకి మనం విడివిడిగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని మనం ఒక పక్కకి పెట్టుకుందాము. ఈ బిస్కెట్లని చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ తుంపుకొని మిక్సీ జార్లోకి వేయాలి. అలాగే దీంట్లోకి నేను 3 స్పూన్లు పంచదారని వేస్తున్నాను. కేక్ కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదండి, అందుకని నేను వాడాను. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఇలాంటి వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 4 స్పూన్లు రిఫైన్డ్ ఆయిల్ని వాడాలి. రిఫైన్డ్ ఆయిల్నైనా వాడచ్చు, లేదా మీరు వెన్న పూసని కానీ నేతిని కానీ అయినా వాడచ్చు. ఇదంతా కూడా ముందు దీంట్లోకి బాగా కలిసేలాగా కలుపుదాము. తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా కాగపెట్టి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ వేయకూడదండి, ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలనేవి ఎక్కడా కూడా లేకుండా ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే విస్కర్ని వాడుతున్నాను, మీరు కావాలంటే గెరెటతో అయినా ఉండలనేవి లేకుండా తిప్పుకోవచ్చు. చూసారా, ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కదండి, వంట సోడాని వేయాలి. అలాగే 1/2 స్పూను బేకింగ్ పౌడర్ని కూడా వేద్దాము. బేకింగ్ పౌడర్ వేరండి, బేకింగ్ సోడా వేరు, రెండు కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయటం వలనే మనకి కేక్ అనేది బాగా పొంగుతుంది. అలాగే ఇంకొంచెం పాలను కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా ఉండలనేవి ఎక్కడా లేకుండా మళ్ళీ ఇలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, పిండి అంతా కూడా అంటే కేక్ బ్యాటర్ అంతా కూడా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత మన ఇంట్లో ఉండే ఏదైనా మందపాటి వెడల్పాటి గిన్నెని తీసుకోండి. ఇక్కడ నేనైతే చిన్న ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నానండి, దానికి ఉన్న హ్యాండిల్ని తీసేశాను, మనకి కేక్ బౌల్ పెట్టుకుంటానికి కన్వీనియంట్గా ఉండటానికి. ఇలాగా మొత్తానికి కూడా అప్లై చేసేసి దీని మీద కొంచెం పొడి మైదా పిండిని చల్లండి. ఇలాగ చల్లటం వలన మనకి కేక్ అనేది ఎక్కడా కూడా అంటుకోకుండా చాలా ఈజీగా వస్తుంది. అలాగే చేతులతో కాకుండా ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తానికి మైదా పిండిని అప్లై చేయండి. ఇలా అప్లై చేయటం వలన మనకి కేక్ చాలా ఈజీగా అన్మోల్డ్ అవుతుంది. అలాగే ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని కూడా తీసేయండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదండి, దాని మొత్తాన్ని కూడా యాడ్ చేద్దాము. చూసారా, మనకి కేక్ కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా థిక్ పోరింగ్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు 2-3 సార్లు మనం కేక్ బౌల్ని ఇలాగా ట్యాప్ చేయాలి. ఇలాగ ట్యాప్ చేయటం వలన పైన ఎయిర్ బబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా బాగా పోతాయి. ఇలాగా ట్యాప్ చేసిన తర్వాత స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి. అడుగున కిలో వరకు ఉప్పుని యాడ్ చేయండి. దాని మీద మళ్ళీ మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయండి. 10 నిమిషాల తర్వాత మనకి గిన్నె అలాగే ఉప్పు బాగా వేడి అయిపోయి ఉంటుంది. దాని మీద చిన్న స్టాండ్ పెట్టుకొని జాగ్రత్తగా ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కేక్ గిన్నెని మెల్లిగా డ్రాప్ చేయండి, ఎందుకంటే గిన్నె అంచులన్నీ కూడా కాలుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ దీని మీద మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో 25 నుంచి 30 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ కేక్ని మనం
బాగా కుక్ అయ్యేలాగా చూడాలి. ఈలోపు ముందుగా మనం పక్కన పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండి, ఈ క్రీమ్ని ఇలాగా నేను స్పూన్ తోటి ఇలాగ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుతున్నాను. ఇలాగ కలిపిన దాంట్లో కొంచెం పాలని యాడ్ చేసుకోండి. ఈ పాలని నేను ముందుగానే కాకపెట్టి చల్లార్చానండి. గోరువెచ్చగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. మొత్తాన్ని కూడా ఇలాగ బాగా కలుపుకొని నేను దీంట్లోకి 5 రూపాయల హార్లిక్స్ ప్యాకెట్ని వేస్తున్నాను. దీనివలన సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీ దగ్గర బూస్ట్ పౌడర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి. చూసారా ఎంత ఈజీగా విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకున్నామో. దీనికోసమని మనకి హ్యాండ్ బ్లెండర్ అవసరం లేదు, అలాగని అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా తయారైపోయింది కదండి. విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ అంటే ఈ క్రీమ్ కన్సిస్టెన్సీ కూడా మనకి ఇలాగ ఉండాలి. అలాగే మనకి కేక్ కూడా బాగా కుక్ అయినట్టుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇలాగ టూత్ పిక్ పెడితే మనకి ఎక్కడా కూడా అంటుకోలేదు చూసారా. అలాగే కేక్ కూడా బాగా ఉబ్బింది. ఇదంతా కూడా కొంచెం చల్లారాక మనం దీన్ని అన్మోల్డ్ చేసేద్దాము. కేక్ చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ మీద పైన ఉన్న పార్ట్ ఉంది కదండి, దాన్ని నేను తీసేస్తున్నాను. ఎందుకంటే కేక్ అంతా కూడా మనం క్రీమ్ రాసుకుంటానికి వీలుగా ఉండటానికి. దాన్ని తినచ్చండి, అస్సలకి పారేయొద్దు. అలాగే ఒక దారాన్ని తీసుకొని ఇలాగా ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి నెమ్మదిగా ఇలాగా మనం లాగాలి. ఇలాగ లాగటం వలన మనకి కేక్ అనేది ఈజీగా 2 పార్ట్లు అవుతుంది. మీరు చాక్తో కట్ చేసుకోవటం కన్నా దారంతో కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. అలాగే పంచదార నీళ్ళండి, ఒక స్పూను పంచదారని నేను నీళ్ళల్లోకి యాడ్ చేశాను. ఆ పంచదార నీళ్ళు మొత్తాన్ని కూడా ముందుగా మనం తయారు చేసుకున్న లేయర్ మీదకి యాడ్ చేశాను. దీనివలన కేక్ అనేది మెత్తగా వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండి, ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా ఇక్కడ నేను ఒక లేయర్కి అప్లై చేస్తున్నాను. ఇలాగా అప్లై చేసేయటం వలన మనకి మధ్య మధ్యలో లేయర్కి క్రీమ్ అనేది తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ మొత్తానికి అప్లై చేసేసాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇంకొక లేయర్ ఉంది కదండి, దాన్ని ఇలాగ రివర్స్ సైడ్లోకి టర్న్ చేసి పెట్టేసేయండి. ఇలాగ పెట్టుకున్నాక దీని మీద కూడా మొత్తానికి ఈవెన్గా మనం ఈ క్రీమ్ని అప్లై చేద్దాము. మీరు చాక్ని తీసుకోండి. చాక్తో అయితే ఇలాగా మనం స్ప్రెడ్ చేసుకుంటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగే అన్ని వైపులకి తిప్పుకుంటూ మొత్తానికి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేద్దాము. చూసారా మొత్తానికి కూడా బాగా ఇలాగా అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ అంచులకు కూడా బాగా కలిసేలాగా మొత్తానికి స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఒక టిష్యూ పేపర్ పెట్టి నీట్గా సైడ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మన ఇంట్లో ఉండే డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదండి, ఆ చాక్లెట్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టి తురిమాను. ఇలాగ తురమటం వలన మనకి బేకరీలో బ్లాక్ ఫారెస్ట్ కేక్ మీద అక్కడక్కడ చాక్లెట్ పౌడర్ తగులుతూ ఉంటుంది కదా, అదే టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను కేక్ సైడ్స్కి అలాగే పైన మొత్తం కూడా ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేశాను. వావ్, చూసారా ఎంత ఈజీగా మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఇంట్లో ఉండే వాటితోటే తయారు చేసుకోవచ్చు. అలాగే మీరు కావాలంటే పైన ఒక చెర్రీని కూడా డెకరేషన్గా పెట్టుకోవచ్చు. మీకేమన్నా ఐడియాస్ ఉన్నా కానీ డెకరేషన్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారైపోయింది కదండి. ఇప్పుడు నేను పీస్ని కట్ చేసి చూపిస్తాను. నేను కట్ చేస్తుంటేనే మీకు అర్థం కావాలి ఎంత సాఫ్ట్గా ఈ కేక్ అనేది వచ్చిందో. అలాగే మనం లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, దానివలన మనకి మధ్యలో కూడా క్రీమ్ అనేది వచ్చింది. తినేటప్పుడైతే సూపర్ టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు ఈ కేక్ని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. అసలైన సేమియా కేసర్ అండి. ఇప్పుడంటే పంచదారలు ఇవన్నీ వాడి చేస్తున్నారు. మా నాయనమ్మ తాతమ్మల కాలంలో అయితే ఖచ్చితంగా మా మామ అంటామండి మేము. మా మామ అయితే బెల్లం వేసే ఈ సేమియా కేసరి తయారు చేసేది. నాకు ఎంత ఇష్టం అంటే ఎన్ని స్వీట్స్ ఉన్నా కానీ అవన్నీ ఏమీ నచ్చవండి. ఈ ట్రెడిషనల్ సేమియా కేసరి అంటేనే చాలా నచ్చుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతోటి చెప్తాను. ఇంట్లో నచ్చి తీరాల్సిందే, హెల్దీ కూడా. ముందుగా వెడల్పాటి
ప్యాన్ని పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొత్తగా చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఈ రెసిపీని చేసుకోవటం. దాంట్లోకి ఎక్కువ నెయ్యి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక 2 స్పూన్ల నెయ్యిని వేడి చేయండి. దీంట్లోకి ఇక్కడ నేను జీడిపప్పుల్ని వేస్తున్నాను. ఇవన్నీ కూడా దోరగా వేగేలాగా వేయించుకుందాము. తర్వాత పప్పుల్ని తీసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము. అదే నెయ్యిలోకి ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల కిస్మిస్ని కూడా వేస్తున్నానండి. ఈ కిస్మిస్ మనకి నెయ్యిలో వేశాక ఉబ్బుతాయి కదా, అలా ఉబ్బటం చూస్తే నాకు భలే ఇష్టం అండి. మీలో కూడా అలాగా గ్రేప్స్ లాగా ఉబ్బితే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇవి వేగాక వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. స్వీట్ అంటే చాలా మంది ఎక్కువ నెయ్యి వేసేస్తూ ఉంటారు. ఏ స్వీట్కి ఎంత నెయ్యి వేస్తే బాగుంటుందో అంతే వేసుకోవాలండి. ఇదే నేతిలోకి 1 కప్పు సేమ్యాని వేసుకుంటున్నాను. ఇది కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలరేనండి, మరీ ఎక్కువగా వేయకూడదు. వెంటనే తీసేసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలాగ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం అది పక్కన పెట్టుకున్నాం కదా, ఏదైతే కప్పుతోటి మనం సేమ్యాని తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఖచ్చితంగా 2 కప్పుల వాటర్ని తీసుకోవాలండి. ఇదంతా కూడా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 1 కప్పు సేమ్యాని ఈ వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను న్యాచురల్గా ఉండటానికి కుంకుమ పువ్వునే ఫుడ్ కలర్గా వాడుతున్నాను. మనం కుంకుమ పువ్వుని వాటర్లోకి వేస్తే చక్కగా ఇలాగ కలర్ వచ్చేస్తుందండి. ఫ్రెష్ ఒరిజినల్ కుంకుమ పువ్వు అయితేనే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా మరుగుతున్న నీళ్ళలోకి ముందుగా మనం తీసుకున్న సేమ్యా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఖచ్చితంగా 7 నిమిషాల పాటు ఉడకాలండి. పాయింట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, నీళ్ళన్నీ కూడా ఇంకిపోకూడదు. 3/4 వంతుకు పైగా నీళ్లు ఇంకిపోయేదాకా ఉడకపెట్టుకోవాలి, మరీ డ్రై అయ్యేదాకా కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి కేసరి చేసేటప్పుడు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఈ విధంగా ఉండాలి. అప్పటికే మనకి సేమియా అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. హై ఫ్లేమ్లో మాత్రం ఈ రెసిపీ అస్సలకి చేయకూడదు. లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి, అప్పుడే అసలైన రుచి ఉంటుంది. మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, ఇలాగా 3/4 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం అంతా కూడా తురిమి చక్కగా వేసుకోండి. చాలా మంది పంచదారతో చేస్తారు సేమియా కేసరి, కానీ ఈసారి ఇలాగ బెల్లంతో చేసి చూడండి. స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది, రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. చక్కగా ఇలాగ కల తిప్పుకుంటూ మనం సేమియా మొత్తాన్ని కూడా ఉడకపెట్టుకోవాలి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ కేసరి, మిగతా స్వీట్లన్నీ కూడా పక్కన పెట్టేసి ఇదే తింటారనమాట. రాఖీ పండుగ వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది, అన్నిటికీ కూడా ఈజీగా అయిపోయే స్వీట్ అండి. ఇలాగా మనకి బెల్లం వేశాక అంత కరిగిపోతుంది. కరిగిన తర్వాత ఇలాగ వాటరీగా ఫామ్ అవుతుంది. కొంచెం సేపు ఉడకనివ్వండి. ఇది ఉడికేటప్పుడే దీంట్లోకి ముందుగా మనం వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసేసేసుకుందాము. చాలా మంది దీంట్లోకి యాలకుల పొడిని కూడా వేస్తారండి. మాకైతే యాలకుల పొడి వేస్తే దాని ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవుతుంది అనిపిస్తుంది. అందుకని చెప్పి మేము యాలకుల పొడి వాడము, మీరు కావాలంటే వాడచ్చు. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయాక ఇంకొక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనిద్దాము. చూడండి, ఇలా మనకి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. పొడి పళ్ళు ఆడలేదు అని చెప్పని ఉడకనివ్వవాకండి. ఇది ఆరితే దానంతటా అదే పొడి పొళ్ళు ఆడుతుంది, సరిపోతుందండి. ఈ విధంగా కుక్ అయితే వీడియోని నిదానంగా చూస్తే సింపుల్గా చేసేయచ్చండి. ఇలాగ తయారు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తినండి. ఇలాగ పొడి పొళ్ళాడుతూ సేమియా కేసరి వచ్చేస్తుంది. తింటూ ఉంటే ఈ బౌల్ మొత్తం ఒకళ్ళే తినేస్తారు. ట్రై చేస్తారా? ఎలా కుదిరిందో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.